ఆయన కొంచెం ఆర్థిక పరిస్థితుల వల్ల ఆయన భూమి పాడైపోతుంది. నేను వ్యవసాయం ఇది ఆపేద్దాం అనుకుంటున్నాను. మీరు చేస్తారా అని అన్నప్పుడు, నేను మొట్టమొదట 9 ఎకరాల 50 సెంట్లు అయింది. మళ్ళీ వేరే చోట కూడా మొత్తం 14 ఎకరాలు పండించానండి మొట్టమొదటి సంవత్సరం. 13 రకాలు దేశవాళీ వరి విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవడం కొంచెం ప్రకృతి అంత సహకరించలేదని చెప్పాలి. నవార చంద్రస్థానాలు ఏవైతే ఉన్నాయో అవి కొనుక్కోకుండానే కొన్ని ఇబ్బంది పడ్డాం. రెండో సంవత్సరం ఏంటంటే అండి దాదాపు 26,80 సెంట్లు చేశాను. దాదాపు 26 రకాల దేశవాళీ వరి విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి పండించాను. కొన్ని ఊరి స్టార్ట్ చేసినా కానీ గోము తీసుకోకుండా స్టార్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర గోమయం గోమూత్రం తెచ్చుకొని స్టార్ట్ చేసి ఒడిలో చిన్న చిన్న తెగుళ్ళు వచ్చాయి అనుకోండి, మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి అయ్యా ఇది పొల్ల మధ్య చెప్తున్నారు కదండి, బియ్య ప్యాకెట్ ఉంటుంది కదండి, చెట్టు ప్యాకెట్ అది తెచ్చి నిలవబెట్టి ఏంటి చేసుకోవచ్చా? అయ్యా అలా కాదండి, వెన్న తీసేసి పుల్ల మజ్జిగ ఏవైతే ఉందో 7 నిలబెట్టి లీటర్ పుల్ల మజ్జిగకి 14 నుంచి 15 లీటర్ వాటర్ కలిపి పిచికారీ చేసుకోవాలి. అంటే విషయాలన్నీ నన్ను చూడండి, విజయనగరం చూడండి, చాలా మంది ఇక్కడ మిత్రులు చూడండి చూస్తానే ఉన్నారు. అయినా సరే గోవు లేకుండా పాల ప్యాకెట్లు తెచ్చి వ్యవసాయం చేయొచ్చా, పెరుగు ప్యాకెట్లు తెచ్చి వ్యవసాయం చేయొచ్చా అని మీరు ఆలోచించాలి. ఎందుకు ఈ రోజున ఎవ్వరికి ఓపిక సహనం లేవండి, కానీ వచ్చి పట్టుకోవాలండి. ఏమొస్తాయి? ఏమీ లేవు, బూడిది అనారోగ్యాలు తప్ప. అందుకని మనం ఆలోచిద్దామండి. ఓపిక సహనం ఉండాలి. గో ఆధారిత వ్యవసాయం అంటే ఖచ్చితంగా ఉండాలండి. గోవు లేకుండా వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారంటే, నేను కూడా అండి స్టార్టింగ్ లో 14 ఎకరాల పైగా వ్యవసాయం చేస్తే నాకు 3 గోవులు ఉన్నప్పుడు కూడా వేరే ఆశ్రమం దగ్గర కోసం వెళ్తే ఒక 30 నుంచి 30 వాళ్ళు ఇచ్చి నేను సంపాదించేసుకుంటానని చెప్పేసి వాళ్ళు అయ్యా పేడకి మొదలైన రామాకి అన్నారు. ఆయన చాలా బాధేసిందండి. బాధేసిన తర్వాత నాతో పాటు కొంతమంది మిత్రులు ఉన్నారు. అన్నాను మీకేమైనా అవకాశం ఉంటే పాలు పోయించుకుంటాను, పేడ ఇప్పిస్తాను తీసుకుంటారంటే వాళ్ళు 5 గోవులు తీసుకున్నారండి. ఆ తర్వాత ఆ దగ్గర నుంచి పేడ మొత్తం తెచ్చుకుని నా దగ్గర గోవులు ఏమన్నాయో వాటితో మొత్తం కూడా గంగమౌతం చేసుకున్నాం, జీవమౌతం చేసుకున్నాం. మొట్టమొదటి చిన్న చిన్న ఇబ్బంది పడినప్పుడు కూడా ఈ సంవత్సరం ప్రకృతి బాగా సహకరించిందండి. ఈ విధంగా రైతే శత్రువు ఉంటారు. ఎలా అంటే మా ప్రాంతంలో కొంతమంది ఉన్నారండి, నేను విత్తనాలు బెరుకులు లేకుండా ఇద్దామన్నది ఆలోచన. ఏంటంటే చిత్తూరు సన్నాలు, సిద్ధ సన్నాలు అన్న ముందు గతంలో వేరే మిత్రులు ఇచ్చినప్పుడు అందులో రక్తశాలి ఏవైతే ఉన్నాయో రక్తశాలికి చేసే ఉంటుంది, ప్రకృతి వ్యవసాయం చేసే మిత్రులు కొంతమంది అవి ఎరగా ఉంటాయండి. అవి కలిసిపోయి బెరుకులు వచ్చేస్తే నేను గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా విత్తనాన్ని కూలీలతో జాగ్రత్తగా కోయించి దాదాపు పన మీదే 15-10 రోజులు ఎండబెట్టి చెక్క పళ్ళు ఏదైతే ఉందో దానికోసం కొట్టి విత్తనం కోసం తీసిస్తే అది అంటారు 100కి ఇస్తావా 150కి ఇస్తావా? అయ్యా ఇక్కడ ఎంత శ్రమ అవుతుంది, ఎంత క్వాలిటీగా ఇచ్చేవాళ్ళు ఎవరు? ఇంకో మిత్రుడు మా దగ్గరలో కూర్చున్నారు, పేరు చెప్పకూడదు. ఆయన ఏమంటారంటే విత్తనం చాలా రేట్ ఇలా తీసి ఇవ్వండి. నేను స్టార్టింగ్ లో గురువు గారు కొన్ని విత్తనాలు ఇచ్చారు, నేను వేరే మిత్రుల దగ్గర విత్తనం కూడా కేజీ 500 తీసుకొచ్చానండి. మీరు నమ్ముతారండి? చిత్తూరు తమిళనాడు ఆ ప్రాంతంలో కేజీ 500 తెచ్చాను. అంటే క్వాలిటీ ఉన్నప్పుడు ఆ డబ్బులు తీసుకుంటారండి. అంటే నేను ఎందుకు చెప్తానంటే, నేను రాజమండ్రి మీటింగ్ వెళ్ళినప్పుడు కూడా నేను అందుబాటులో లేకపోతే గోదావరి మన నెల్లూరు ప్రాంతం నుంచి కొంతమంది మిత్రులు ఫోన్ చేసి చంద్రబాబు సన్నాలు మైత్రుమణిక మణిపూర్ బ్లాక్ ఏదైతే విత్తనం కావాలని అడిగినప్పుడు నా దగ్గర లేదండి, మాకు దగ్గరలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ నెంబర్ ఇస్తాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మనలో మనకే కాదు అంటారు కదా, ఆడవాళ్ళ శత్రువులు అంటూ రైతులు అయితే ఎంతమంది సహకరించేది లేదు. మీటింగ్ పెడితే గొడవ వచ్చేస్తాం. ఏంటి నేను అనేది అది అందరం కలిసి గట్టిగా దాదాపు నేను శ్రీకాకుళం తప్పండి ప్రతి జిల్లాలో మీటింగ్ పెట్టినప్పుడు విత్తనాలు నా దగ్గర ఏమేమి ఉన్నాయో బియ్యాలు అవి ప్రదర్శన పెడుతున్నాను, కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నాను. అంటే ఇది చూస్తే మీకు ఒక అవగాహన వస్తుందండి దాని గురించి. అంటే మీరు అర్థం చేసుకోండి, సమయం చాలా తక్కువగా ఉండండి. ఈ అవకాశం ఇచ్చిన వీరామ్ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి మిత్రుడికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. అయ్యా నా నెంబర్ వచ్చేసండి కేదారేష్ అండి, మాది కృష్ణా జిల్లా. 83 4 87 97 45 83 అండి 74 87 97 45 అండి. 45 అండి. బియ్యాలు కావాల్సిన సంప్రదించండి. మీకు ఆర్టీసీ కార్డు కూడా ఎక్కడికైనా పంపించే ప్రయత్నం చేస్తాను. నా దగ్గర అట్లాగే
నేను మినపప్పు, పెసరపప్పు, వేరుశనగలు 3 కోట్లు పండిస్తున్నానండి. ఆ కందులు కూడా తీసుకున్నాడు. కుటుంబం కోసం సరిపోతున్నాయండి కొంతవరకు కూడా. కులాకారులు అవన్నీ కూడా ఉన్నాయి. ఎట్లా ఇచ్చినా గురువు గారికి నమస్కారం.